వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టినాను. రాత్రి అయితే వైఎస్ ఆత్మతో, నాన్న ఆత్మతో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు మాత్రం నాన్న గుర్తొస్తారు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం. చూడడానికి ఈ టైటిల్ కొంత కామెడీగా అనిపించినా నిజంగా సీరియస్నెస్ ఉంది దీనిలో. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న గురించి ఏ స్థాయిలో పాపులర్ అయ్యారు అంటే గతంలో మనం చూసాం. అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీలో వైఎస్ఆర్ అనే పేరుంది. ఆల్రెడీ శివకుమార్ అనే అతను ఆ పార్టీని రిజిస్టర్ చేయించారు వైఎస్ఆర్సీపీ అని. ఆయన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాన్ని టేక్ ఓవర్ చేశారు. సరే, తన తండ్రి సెంటిమెంటు, తన తండ్రి మరణం సెంటిమెంటు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఒక సెంటిమెంటు, సోనియా గాంధీని ఎదిరించాలనే ఇంకో సెంటిమెంట్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు కలిసి వచ్చాయి. అందుకే తన పార్టీలో, తన జెండాలో, ఆ పార్టీ జెండాలో, తన ఎజెండాలో కూడా వైఎస్ఆర్ పేరుండేలాగా చూసుకున్నారు ఆయన. కేవలం వైఎస్ఆర్ అనే నామస్మరణతోనే ఆయన జైల్లో ఉన్న సమయంలో అటు విజయమ్మ కానీ ఇటు షర్మిల కానీ బై ఎలక్షన్స్ క్యాంపెయిన్లో దిగారు. ఆ రోజున ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ఆల్మోస్ట్ అన్ని స్థానాలు. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా హైయెస్ట్ మెజారిటీ కొట్టారు ఆ రోజు. కడప ఎంపీగా రిజైన్ చేసి ఆ తర్వాత మేకపాటి లాంటి వాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో సీనియర్ సింహారావు లాంటి వాళ్ళు ఆయన మీద ఆయన సైకాలజీకి సంబంధించి కొన్ని బుక్స్ కూడా రాశారు. కొన్ని కోట్స్ చేస్తూ, కొన్ని ఉదాహరణలు రిఫర్ చేస్తూ కొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ గురించి అప్పట్లో చాలా చర్చ జరుగుతూ ఉండేది. ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో సిబిఐ కేసులో ఇరుక్కున్న టైంలో. ఇలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్కి సంబంధించి, ఆయన సైకాలజీకి సంబంధించి చాలా బుక్స్ వచ్చినాయి. కానీ ఒక పార్టీ అధినేతని ఆ స్థాయిలో విమర్శించడాన్ని అయితే నేను ఒప్పుకోను. కానీ అయితే జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆయన దగ్గర పర్టికులర్గా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర పనిచేసిన చాలా మంది బయటకు వచ్చిన తర్వాత రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఆయన వల్ల జైలు పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళలో కొంతమంది మాట్లాడారు చాలాసార్లు. ఆన్ రికార్డ్ ఉంది బయట జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి ఏదైనా అడిగితే, అవును నేను నాన్నతో మాట్లాడాను, రాత్రి నాన్నగారు చెప్పారు నాకు అని చెప్తా ఉంటారు, ఎక్కువగా నేను నాన్నగారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఆన్ రికార్డ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము షాక్ అయ్యాము జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతుంటే అని. ఈవెన్ రఘురామ లాంటి వాళ్ళు కూడా చెప్పారు, నాతోనే జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నారు అనేసి. సో అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి నిద్రలేస్తే రాత్రి అయితే చాలు తనకు అవసరమైనప్పుడు తన నాన్నతో రోజు మాట్లాడుతూ ఉంటారు. కానీ పార్టీకి అవసరమైనప్పుడు మాత్రమే, బయటకు వస్తే మాత్రం ఆయనకు వైఎస్ఆర్ పేరు గుర్తుండదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీకి అవసరమైనప్పుడు మాత్రమే ఆయనకు వైఎస్ఆర్ పేరు గుర్తొస్తూ ఉంది. ఇది టైమ్లీ ఈ ఇష్యూ మనం తీసుకుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరుని తన పార్టీలో పెట్టుకున్నారు, తన ఎజెండాలో పెట్టుకున్నారు. అక్కడి నుంచి మనం చూస్తే 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఒక సెంటిమెంట్, తన తండ్రి మరణము, తన సిబిఐ కేసులు, ఈ 2 అంశాలతోనే ఆయన ఎన్నికలకు వెళ్ళారు. కానీ ఊహించిన విధంగా తన తల్లి వైజాగ్ నుంచి పోటీ చేయిస్తే ఆమె కూడా ఓడిపోయారు ఎంపీగా. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అధికారానికి దూరం అయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కూడా ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్ని అనుకరించే ప్రయత్నం చేసేవాళ్ళు ఆయన. ఆ పాదయాత్రలో తన తండ్రిలా ఆహార్యం ఉండడం కానీ, చెయ్యి ఊపడం కానీ, ఇలాంటివన్నీ కూడా తన తండ్రిలాగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చేయకపోయినా తండ్రి ఆహార్యం యాజ్ ఇట్ ఈజ్గా షర్మిలాకి అయితే వచ్చింది. సో ఇక అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మనం చూస్తే ఆల్మోస్ట్ ఆయన ప్రకటించిన నవరత్నాల్లో కూడా, ఏదైతే పీకే సారథ్యంలో ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేశారు ఆయన ప్రకటించిన నవరత్నాల్లో కూడా అన్నిట్లో మ్యాక్సిమం వైఎస్ఆర్ పేరు ఉండేది. సో అలా వైఎస్ఆర్ పేరుని చాలా ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. నిజానికి అంత ఓన్ చేసుకున్నారు కాబట్టే అటు కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు చాలా మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా అదే రాజకీయంగా. కానీ వైఎస్ఆర్కు హార్డ్ కోర్ అని చెప్పబడే వాళ్ళని మాత్రం జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతారు. ఒక కేవీపీ రామచంద్రరావు కావచ్చు, ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, ఒక సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా దగ్గరికి తీయరు. తన తండ్రికి ఒక క్లోజ్ అసోసియేట్ అయిన వాళ్ళని మాత్రం దూరం పెట్టే ప్రయత్నం చేశారు వింతగా. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి చాలాసార్లు అవమానాలు జరిగినాయి. సో అవన్నీ చాలా టైం అవుతుంది మనం ఇప్పుడు చెప్పుకుంటే. జగన్మోహన్ రెడ్డి ఏ ధర్నా చేసినా, ఏ నిరసన కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉండాల్సిందే అక్కడ. అలా వైఎస్ సెంటిమెంట్ను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి మడ్రాంశం, తన నాన్న మరణంలో తనకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుంచి మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. 2019 వచ్చేటప్పటికే తన చిన్నాన్నది కూడా సహజ మరణం కాదు, చంద్రబాబు నాయుడు చంపేశారని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆయనకు వర్కౌట్, ఎంతో కొంత అయితే ఆయనకు వర్కౌట్ అవుతాయే వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన రిలయన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో అందుకే రిలయన్స్ ఉందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే, ఆయన తండ్రి చనిపోయిన కొత్తలో చాలామంది పాపం ఆ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ రిలయన్స్ రిటైల్ షాపుల మీద, అన్నిటి మీద కూడా వాళ్ళ సంస్థకు ఆస్తుల మీద దాడులు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మహబూబ్ నగర్ నుంచి ఉన్న వంశీకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఆ రోజున మా కేసులో కూడా ఇరుక్కున్నారు. NSUA స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ రోజు ఆయన. ఇలా కొంతమంది జర్నలిస్టులు కూడా ఆ కేసులో ఇరుక్కున్నారు. రిలయన్స్ కేసులు పెట్టింది వాళ్ళ మీద, ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. కానీ ఇతను నమ్మ అలా చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి తన ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఎక్కడా కూడా తన తండ్రి కేసు గురించి మాట్లాడలేదు. గతంలో ఎవరైనా సరే, ఇప్పుడు సునీతని స్పోర్టివ్గా తీసుకోవాలి ఆయన. తన తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళని ఎట్లాగైనా సరే కటకటాల వెనక్కి పంపాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఆమె 6-7 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. 7 ఏళ్ళు అయింది. ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా. ఎవరైనా తండ్రిని మనం ఒక మాట అంటే మన తండ్రిని ఊరుకోం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పెద్ద అభాండం వేశారు అటు టీడీపీ మీద. తన తండ్రి మరణం వెనుక టీడీపీ హస్తం ఉంది అనేసి. ఎవరైనా తండ్రి మరణం వెనుక అంత ఉంటే దాని మీద ఎంక్వైరీ కోర్రా, ఎంక్వైరీ అడగరా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మౌనంగానే ఉన్నారు. పోనీ తాను సీఎం అయిన తర్వాత ఏమన్నా బయటికి తీశారంటే అసలు అంశమే మర్చిపోయారు. సొంత బాబాయిని ఎదురుగా చంపితేనే దిక్కులేదు, దాన్నే సిబిఐ కన్సల్ట్ వద్దని వెనక్కి తీసుకున్నాడు ఆయన. ఇక బాబాయ్ అవసరమైనప్పుడు మాత్రమే తండ్రి మరణం, లేకపోతే బాబాయ్ మరణం గుర్తొస్తుంది. అవసరానికి మాత్రమే మాట్లాడతారు ఆయన, ఆ తర్వాత వాటిని వదిలేస్తారు. ఇక 5 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో చిన్నగా వైఎస్ పేరు కనుమరుగవుతూ వచ్చింది ఆ పార్టీలోని, ప్రభుత్వంలోని. కొన్ని పథకాలకి వైఎస్ పేరు పెట్టినా వాటిని కూడా తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతాం జరిగింది. అలా వాటన్నిటిని కూడా క్రమేపీ దూరం చేసుకుంటూ వచ్చారు. చాలా ఇష్యూస్ జరిగాయి అలాంటివన్నీ. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏకైక ఆడబిడ్డ షర్మిల. సో జగన్మోహన్ రెడ్డికి ఎంత రైట్ ఉందో ఆమెకు కూడా అంతే రైట్ ఉంది. అలాంటి షర్మిలను కూడా రోడ్డెక్కించే ప్రయత్నం చేశారు, అనేక రకాలుగా అవమానించి. సొంత తల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయిన ఆమె లేకపోతే జగన్మోహన్ రెడ్డే లేడు. ఆమెను కూడా రోడ్డెక్కి ఈరోజు ఆమె మీద కేసులు, NCLTలో కేసులు కూడా వేస్తూ ఉన్నారు, తల్లి మీద చెల్లి మీద. సో ఇవన్నీ కూడా వైఎస్ ఆత్మ నిజంగా ఎక్కడున్నా క్షమించదు. మరి రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వైఎస్ ఆత్మ ఆయనతో చెప్పదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలాగ చేయకూడదు, నా తల్లిని చెల్లిని రోడ్డును పడేస్తావేంట్రా బాబు, నువ్వు బుద్ధి తెచ్చుకో అని చెప్పలేదా? మరి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియదా? ఇది అయిపోయింది. సరే, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ రోజున పదే మళ్ళా వైఎస్ నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ సెంటిమెంట్ ఇప్పుడు కావాలి. ఒకవైపు చూస్తే కోటి సంతకాల సేకరణ క్రమంలో ఫస్ట్ వెహికల్ మీద వైఎస్ విగ్రహాన్ని పెట్టారు. పెద్దది, ఒక 10 అడుగుల విగ్రహానికి పైకన్నా వైఎస్ విగ్రహాన్ని పెట్టారు. ఒక ఆయన యోగా చేస్తున్న ఫోటోకి దండేసి ఆ ఫోటోని కూడా పెడతాం జరిగింది. విగ్రహం పెట్టారు. ఇక అంతేకాదు, మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి క్లోజ్ అసోసియేట్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ మళ్ళా పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న చూస్తే మనకి ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారో ఆయన దగ్గరికి అంబటి రాంబాబుని పంపించారు సయోధ్య చేసేందుకు. ఆయన మరి వస్తారో లేదో అని తెలియదు. ఆయన బయట ఉన్నా కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టే అని అది అందరికీ తెలిసిందే. అంతేకాదు, కడప నుంచి సాయి ప్రతాప్ లాంటి వాళ్ళతోని, హర్ష కుమార్ లాంటి వాళ్ళతోని పూర్తి స్థాయిలో టచ్లోకి వచ్చారు వీళ్ళ పార్టీ నేతలు. ఇక మాజీలు ఎవరైతే ఉన్నారో పాత నేతలు, వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్న నేతలు, వాళ్ళతో నిజంగానే జగన్మోహన్ రెడ్డి సయోధ్య చేపిస్తూ ఉన్నారు. మొన్న లోటస్ పాండ్కి సిబిఐ కోర్టుకు వెళ్ళిన క్రమంలో లోటస్ పాండ్లో కూడా ఆ రోజు షర్మిలాతోని పూర్తి స్థాయిలో మళ్ళీ సయోధ్య చేసుకునేందుకు కేవీపీ లాంటి వాళ్ళతో కూడా ఆయన భేటీ అయ్యారనే చర్చ కూడా జరిగింది. సో మొత్తాన్ని తన తండ్రికి సన్నిహితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన తండ్రి సెంటిమెంట్తో వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తానని చర్చ జరుగుతోంది. మరి ఇన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డిని వైఎస్ ఆత్మ చూస్తూ ఉండదా ఇప్పుడు దాకా? మరి నిజంగా వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకుంటే పార్టీకి ఫెచ్చొచ్చే అవకాశం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఇస్తుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైఎస్ఆర్ జపం మళ్ళా ఎంతవరకు ఆయనకు వర్కౌట్ అవుతుంది అన్నది మనం చూడాల్సింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.